హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా పిల్లలకి హాఫ్ డే స్కూల్స్ ఇచ్చేసారు కదండి. పిల్లలైతే మధ్యాహ్నం పూట ఇంటికి వచ్చేస్తున్నారు 1 o'clockకి అలాగా. ఆ ఎండ మీద రావడం అనుకుంటా అసలు పిల్లలు పాపం అన్నమే తినట్లేదు. మజ్జిగ తాగడం, లేకపోతే ఏదో ఒక జ్యూస్ తాగడం, లేకపోతే ఫ్రూట్స్ తినేసి పడుకోవడం. మళ్ళీ 3 o'clockకి 4కి అలా లేచి అన్నం తింటున్నారు తప్ప మధ్యాహ్నం అయితే అన్నం తినట్లేదు. ఇంకా అందుకే ఈవినింగ్ కూడా స్నాక్స్ కూడా నేను పెద్దగా ఏం చెయ్యట్లేదు. అంటే ఇంక వాళ్ళు అన్నం తినేదే ఆ టైంకి తింటున్నారు 4కి. ఇంక ఇప్పుడు కూడా వచ్చిన తర్వాత మజ్జిగ ఇచ్చాను. ఇంక అన్నం పెడతానంటే తినట్లేదు. సరే అని చెప్పేసి ఇంకా పుచ్చకాయ కట్ చేసి ఇస్తానంటే జ్యూస్ అడిగారు వాళ్ళేమో. మస్క్ మిలన్ జ్యూస్ అడిగారు, కానీ అదేమో ఒక్కటే ఉంది. సరే అని చెప్పి అది కట్ చేసి ఇంకా తల ఒక్కొక్క పీస్ తీసుకొని తినేసాము. చాలా స్వీట్ ఉందండి. నేను ఈ 2 డేసే ఇప్పుడు మొన్న తెచ్చాను కదా, 100కి 4 కాయలని తెచ్చాను. చాలా తీయగున్నాయి. అది వరకు చాలా గట్టిగా పచ్చిగా అలా ఉండేది. ఫస్ట్ టైం అనమాట. అంటే నా చిన్నప్పుడు తినేదాన్ని మంచిగా ఈ కర్బూజా పళ్ళు స్వీట్గా. మళ్ళీ ఇదే తినడం చాలా స్వీట్ ఉన్నాయి. మళ్ళీ వెళ్ళి తెచ్చుకోవాలి. సో ఒకే ఒక కాయ ఉంటే ఇంకా అలా ముగ్గురం కట్ చేసుకొని తిన్నాము. వాటర్ మిలన్ మాత్రం చూడడానికి ఎర్రగా ఉంది కానీ అస్సలు స్వీట్ లేదు. సరే అని చెప్పి ఇంకా దాంతో జ్యూస్ చేస్తున్నాను. కొంచెం జ్యూస్ చేసి ఇచ్చేసి తర్వాత నేను జెల్లీస్ అయితే చేస్తున్నాను. కొంచెం అంటే ఇది చెప్పాలంటే ఒక ఎక్స్పెరిమెంట్ అనమాట. మొన్న కొబ్బరి నీళ్ళతోటి జెల్లీ చేశాను కదా, పుడ్డింగ్ అని చెప్పి, కోకోనట్ పుడ్డింగ్ అని. అలాగే ఇప్పుడు ఈ జ్యూస్ తోటి ఒక జెల్లీ లాగా చేద్దాము, టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాము అని చెప్పేసి ఎక్కువ చేయట్లేదు. ఎందుకంటే చెప్పా కదా ఎక్స్పెరిమెంట్ అని చెప్పి కొంచెమే చేస్తున్నాను. ఇంకా ఇవాళ మంచి స్నాక్స్ అయితే చేశానండి. ఎగ్ బోండా వేసాను. చిట్టి ఎగ్ బోండాస్ అనమాట. అలాగే నైట్ డిన్నర్లోకి ఇంకా మా వారి కోసం అయితే చికెన్ మెజెస్టిక్స్ అయితే చేశాను. అంటే మా వారికనే కాదు, నాకు మా ఆయనకి, పిల్లలు తినరు కదా, అందుకని వాళ్ళకేమో ఈవినింగ్ ఎగ్ బోండా అయితే వేసాను అనమాట. రెసిపీస్ అయితే చాలా బాగుంటాయి, చూస్తూ ఉండండి. అలాగే ఇవాళ నేను మీతో ఒక చిన్న విషయం గురించి అడగాలి, మాట్లాడాలి కాదు, అడగాలి, మిమ్మల్ని అడగాలి. సో అది ఏంటో కూడా చెప్తా. సో ఫస్ట్ అయితే ఇంకా పిల్లలకి జ్యూస్ అయితే ఇచ్చేసాను. వాళ్ళు మీకు చెప్తా ఉన్నారు చాలా బాగుంది అని చెప్పి. అలవాటైపోయింది. తాగండ్రా అంటే వాళ్ళు ఎలా ఉందో చెప్పమని అర్థం అనుకొని తాగి మీకు చెప్తున్నారనమాట బాగుంది అని. నేనేమో వాటర్ మిలన్ జ్యూస్కి ఏం రివ్యూ అవసరం లేదు లేరా, అందరు చేసుకొని తాగుతారులే అని చెప్పి పంపించాను. ఆ తర్వాత ఇంకా ఒక గ్లాసు, అదే ఒక 2 గ్లాసెస్ అనమాట. 2 గ్లాసెస్ జ్యూస్ తీసుకున్నాను. 2 గ్లాసెస్ అంటే హాఫ్ లీటర్ జ్యూస్కి 1 స్పూను అగరగర్ పౌడర్ని గోరువెచ్చని నీళ్ళల్లో ఇదిగోండి ఇలా మిక్స్ చేసేసి దాంట్లో కలిపేయడమే. షుగర్ వేయలేదా భారతి అంటే షుగర్ వేసాను, జ్యూస్లోనే వేసేసాను షుగరు. ఇంకా అందుకే ఇప్పుడైతే ఏం వేయలేదనమాట. జ్యూస్ చేసేసి వడకట్టేశాను, ఎందుకంటే అందులో గింజలు అట్లా ఉంటాయి కదా. వడకట్టేసి ఆ జ్యూస్ని ఇలా బాగా మరుగుతూ ఉన్నప్పుడు దాంట్లో అగరగర్ పౌడర్ అయితే వేసేసి ఇంకా ఇలా ఒక బౌల్స్లో వేసుకొని ఒక 2 hours ఆగిన తర్వాత కట్ చేసుకుంటే జెల్లీస్ లాగా వస్తాయన్నమాట. సో అది ఎలా వచ్చింది ఏంటి అనేది నేను మీకు తర్వాత చెప్తాను, ఎందుకంటే మీరు కూడా ట్రై చేయాలి కదా. సో ఇది మాత్రం ఒక చిన్న ఎక్స్పెరిమెంటే. సో ఎక్స్పెరిమెంట్ ఫెయిలా పాసా అనేది చెప్తాను అనమాట. సో ఇదైతే మాత్రం కొంతసేపు బయట పెట్టేసి ఆ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి, చల్లగా అయితే బాగుంటుంది. ఇంక మధ్యాహ్నం కదండి, ఇంక అసలు ఇవి ముందు రోజు తెచ్చానా, ఆల్రెడీ 1 కేజీ మిరపకాయలు పాడు చేశాను. ఇంక ఇవి కూడా అలాగే ఉంటే పండిపోతున్నాయి. అదేంటోనండి, పండమన్నప్పుడు మాత్రం పండవు. అంటే పండు మిర్చి అంటే ఏమైనా పండు మిర్చితోటి పచ్చళ్ళు ఇలాంటివి పెడదామని చెప్పేసి పండుతాయేమో అంటే అప్పుడు మాత్రం పండవు. ఇప్పుడేమో వద్దంటే పండిపోతున్నాయి. బహుశా ఎండకనుకుంటా. ఇంక అందుకే ఇంక లేట్ చేయొద్దని చెప్పేసి ఇంక అన్నిటికీ ఘాట్లు పెట్టేస్తున్నాను. అంటే మజ్జిగ మిరపకాయల కోసం అనమాట. అయితే అంతసేపు నించొని కట్ చేయలేం కదా, అందుకని కూర్చొని ఏసీ వేసుకొని ఏసీ రూమ్లో అన్నీ కూర్చొని అలా మూవీ చూస్తూ ఆ సినిమా పెట్టుకున్నాను. ఆ సినిమా అయిపోయే లోపల మొత్తం పనులన్నీ చేసేసుకున్నాను అనమాట ఆ 2 hours. సో ఇంక ఇక్కడేమో పండిపోయినవి మాత్రం కాస్త కొన్ని మిగిలాయి, అవి పక్కన పెట్టేసా. పండిపోతే గోంగూర వేసుకొని పండుమిర్చి పచ్చడి చాలా బాగుంటుందండి, అందుకే కొన్ని మాత్రం అలా పెట్టేశాను. ఇంక మిగతా అన్నిటికీ కూడా ఇలా ఘాట్లు పెట్టేసుకున్నాను. నాకు నిన్న కామెంట్స్లో చెప్పారు బకెట్లో నానబెట్టి వాడితే బాగుంటుంది అని. నా దగ్గర కొత్త బకెట్ ఏం లేదండి, ఇంక అందుకని చెప్పేసి ఇందులో సరిపోవేమో అనుకున్నాను కానీ సరిపోయాయి. సరే అని చెప్పి ఇంక ఇందులో పెట్టేసి ఇక్కడ నేను దాదాపు 2 కేజీలు కాయలు అయితే తీసుకున్నాను. అంటే 2 కేజీల కన్నా కొంచెం తక్కువ, ఎందుకంటే కొన్ని పండుమిరపకాయలు కొన్ని బజ్జీలు వేసుకున్నాం అనమాట. సో దానికోసం కొన్ని అయితే ఒక 1/2 కేజీ అయితే తగ్గినాయి. ఇంచుమించు 2 కేజీలకి నేనైతే లీటర్ తీసుకున్నానండి. లీటర్ పెరుగుని మజ్జిగలాగా చేసి సాల్ట్ ఎంత వేసాను అంటే
ఒక 5 స్పూన్స్ సాల్ట్ వేసాను 2 కేజీలకి. సాల్ట్ అనేది మనం చూసుకొని వేసుకోవడమే అనమాట. సో ఫస్ట్ ఎక్కువ వేస్తే మళ్ళీ ఉప్పు కషం అయిపోతాయి, అసలు ఏం బాగోవు. మనం ఎన్ని కాయలు తీసుకుంటే దాంట్లో హాఫ్ పెరుగు తీసుకోవాలండి. ఇప్పుడు 2 కేజీలు కదా, లీటర్ పెరుగు అయితే సరిపోతుంది. దాన్ని చిక్కగా మజ్జిగలాగా చేసి సాల్ట్ వేసేసి పక్కన పెట్టేశాను అనమాట. సో అవి బాగా ఎండలో ఎండిన తర్వాత అవి ఎలా వచ్చాయో మీకైతే చూపిస్తాను. ఇంకా విష్ణు అయితే పడుకున్నాడు, లక్కీ లేచాడు. ఇంకా ఆ తర్వాత అమ్మ జల్లీలు ఎలా వచ్చాయో చూడమ్మా అని అంటున్నాడు వాడైతే. ఒక 2 అవర్స్ తర్వాత ఇలా సెట్ అయిపోతాయి అన్నమాట. ఇవనే కాదు, ఏ జెల్లీస్ అయినా ఇంతే సేమ్. స్ట్రాబెర్రీ జెల్లీ, ఆరెంజ్ జెల్లీ, ఇట్లా ఏ జ్యూస్ అయినా చేసుకోవచ్చు. కాకపోతే వాటర్ మిలన్ జెల్లీ బాగాలేదండి. ఎందుకంటే టేస్ట్ లేదనమాట. అంటే కొంచెం పుల్లగా ఉంటే బాగుంటుంది. ఇందులో నేను నిమ్మరసం అలాంటిది వేయాల్సింది. ఇంకోటి ఏంటంటే వాటర్ మిలన్ని మనం మరిగించాం కదా, దానివల్ల ఆ ఫ్లేవర్ పోయింది. అంటే ఉడకడం వల్ల వాటర్ మిలన్ ఫ్లేవర్ లేదు. అదే మళ్ళీ మొన్న కొబ్బరి నీళ్ళు ఉడికిచ్చినా సరే కొబ్బరి నీళ్ళు ఫ్లేవర్ అలాగే ఉన్నాయండి, ముంజికాయలాగా. కానీ ఎందుకో వాటర్ మిలన్ మాత్రం ఫ్లేవర్ లేదు. సో ఎవరు ట్రై చేయకండి, బాగాలేదనమాట, ఫ్లాప్ అయింది రెసిపీ. సో అందుకే కొంచెం చేశాను కానీ అదే ఫ్లాప్ అయింది, బాగాలేదు. మీరు ఎవరు ట్రై చేయకండి. పాలతో చేయండి కావాలంటే, అగరగర్ పౌడర్ని పాలతో చేయండి, పుడింగ్ లాగా బాగుంటుంది. సో అదనమాట రెసిపీ. ఇంకా చికెన్ మెజెస్టిక్స్ అవన్నీ రెసిపీస్ అయితే ఉంటాయి, చూస్తూనండి. ఇంక ఇప్పుడేమో నేను సినిమా చూస్తూ నా ఈవినింగ్ పనులన్నీ చేసుకుంటా ఉన్నాను. సో పనులు అయితే మీరు చూడండి, మిమ్మల్ని ఒక చిన్న మాట అయితే అడగాలి. ఏంటంటే నాకు ఈ ఛానల్లో అస్సలు గ్రోత్ అయితే లేదు కదా. అంటే చాలా మళ్ళీ ఇప్పుడు ప్రెజెంట్ అయితే చాలా డౌన్లో ఉందండి. ఎందుకు అంటే నేను మొన్న ఒక లింక్ షేర్ చేశాను కదా, వేరే ఛానల్ లింక్. సో అలా చాలామంది ప్రమోషన్స్, కొలాబరేషన్స్ చేసి అసలు ఎన్ని లింక్స్ షేర్ చేస్తారో. నేనేంటో పొరపాటున ఒక్క లింక్ షేర్ చేసినా సరే నా ఛానల్ పడిపోతుంది. మరి అసలు అది ఎందుకో నాకు అర్థం కావట్లేదు. అప్పటికి నేను చేసింది ఏ కొలాబరేషన్ ప్రమోషన్ కాదు, ఏ కొలాబరేషన్ కాదు. అంటే ఏ వెబ్సైట్ లింక్ కూడా నేనేం షేర్ చేయలేదు. అది జస్ట్ నాది ఇంకొక ఛానల్ లింకే నేను షేర్ చేశాను. అయినా సరే అసలు బాగా డౌన్ అయిపోయింది అనమాట. నాకు చాలా బాధ వచ్చేస్తూ ఉంది. సో అయితే నేనేమనుకుంటున్నానంటే ఇంక నుంచి వ్లాగ్స్ అనేవి ఆపేద్దాము. అంటే ఆపేద్దామంటే నా ఉద్దేశం, ఇందులో ఒక రోజు ఒక వ్లాగు, మధ్యలో ఒక రోజు గ్యాప్ ఇచ్చి, అంటే వారంలో సిక్స్ వ్లాగ్స్ పెడతాను కదా. సో అలా కాకుండా వారంలో 3 వ్లాగ్స్ ఇందులో పెట్టి ఇంకొక 3 వ్లాగ్స్ ఇంకొక ఛానల్ పెడదాం అనుకుంటున్నాను. ఇందులో ఎక్కువగా అందరూ మ్యాక్సిమం రెసిపీస్ ఎక్కువ చూస్తారు కాబట్టి ఈ వ్లాగ్లో రెసిపీస్ పోస్ట్ చేద్దాము. అంటే రెసిపీస్తో కూడిన వ్లాగ్స్ ఇందులో ఉంటాయి. సో ఫ్యామిలీ వ్లాగ్స్, పర్సనల్ వ్లాగ్స్ అన్నీ కూడా ఇంకొక ఛానల్ పెట్టి అందులో పెడదాం అనుకుంటున్నాను. సో అందులో కూడా 3 వ్లాగ్సే ఇందులో. అంటే నేను అలా ఇప్పుడు ఇంకొక ఛానల్ పెడుతున్నాను కదా అని చెప్పేసి ఎక్కువ వ్లాగ్స్ అందులో డైలీ వ్లాగ్స్ పెట్టేస్తానని కాదండి, నేను చేయలేకపోతున్నానండి నిజానికి. ఇందులో ఎలాగో గ్రోత్ లేదు కదా. సో అందుకని చెప్పి ఇందులో 3 వ్లాగ్స్ ఇంకొక ఛానల్ పెట్టి ఇంకొక ఛానల్లో 3 వ్లాగ్స్ పెడదాం అనుకుంటున్నాను. అంటే మండే ఈ ఛానల్లో పెడితే ట్యూస్డే ఇంకొక ఛానల్లో అనమాట, మళ్ళీ వెనస్డే ఈ ఛానల్లో పెడితే థర్స్డే ఇంకొక ఛానల్లో వ్లాగ్. అంటే డే బై డే వస్తుంది అనమాట వ్లాగ్స్. ఇందులో ఒకటి అందులో ఒకటి. సండే యాజ్ యూజువల్ హాలిడే అనమాట. సో అలాగా చేద్దాం అనుకుంటున్నాను. సో ఒకసారి టెస్ట్ చేద్దాము. సో ఇంకొక ఛానల్ పెడితే అయినా దాంట్లో అయినా కొంచెం గ్రోత్ ఉంటుందేమో అని చెప్పేసి నా ఆశ. సో మీరు ఏమంటారు, మీ ఒపీనియన్ ఏంటి అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు చెప్పేదాన్ని బట్టి నేను ఇంకొక ఛానల్ పెట్టాలా లేదా అనేది డిసైడ్ అవుతాను. సో నేనైతే మీ అందరి రిప్లై కోసం వెయిట్ చేస్తూ ఉంటాను అనమాట. సో ఒకవేళ రిప్లై పెట్టలేని వాళ్ళు లైక్ ఇచ్చి ఏమంటారు, ఒకవేళ మీరు కనుక మీకు ఇష్టమో అయితే లైక్ చేయండి. సో అప్పుడు ఎక్కువ లైక్స్ వస్తే ఓకే పెట్టొచ్చు. ఎందుకంటే చూడాల్సింది మీరే కాబట్టి, సో సబ్స్క్రైబ్ చేయాల్సింది మీరే కాబట్టి ఖచ్చితంగా మిమ్మల్ని నేను అడగాలి. సో అందుకే అడుగుతున్నాను. సో నేను వెయిట్ చేస్తూ ఉంటాను మీ రిప్లై కోసం. ఆ తర్వాత ఇక్కడైతే ఎగ్ బోండా. సో ఎగ్ బోండా అంటే అందరికీ తెలిసిందేనండి సింపుల్గానే. కాకపోతే ఇందులో ఒక చిన్న టిప్ ఏంటి అంటే, ఎగ్ బోండాని కొంతమంది కంప్లీట్ ఎగ్ని శనగపిండిలో ముంచి ఫ్రై చేస్తారు. అలా కాదని హాఫ్ ఎగ్. నేను ఇదివరకు ఏం చేసేదాన్ని అంటే ఒక గుడ్డుని 2 బజ్జీల్లాగా వేసేదాన్ని. అలా ఏంటంటే పేలుతున్నాయి అన్నమాట. కానీ దానికంటే ఇలాగ చిట్టిగా ఒక గుడ్డుని 4 పార్ట్స్గా కట్ చేసి
చిన్న చిన్నవి కనుక వేస్తే పిండి కూడా బాగా కోట్ అవుతుంది. చూడడానికి చాలా క్యూట్గా బుజ్జి బుజ్జి బజ్జీలు, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇదిగోండి, నేనైతే అందులో కాస్త ఉప్పు, వాము, కొంచెం జీలకర్ర పొడి, అలాగే చిటికెడు వంట సోడా వేసి కలిపి బజ్జీలు అయితే వేశాను. అయితే లోపల చప్పగా ఉంటుంది కదా ఎగ్, అందుకని చెప్పి కొంచెం చాట్ మసాలా, ఉప్పు, కారం అయితే ఇలా మిక్స్ చేసి పైన ఇలా జల్లేస్తున్నాను. మీరు కావాలి అంటే కట్ చేసి లోపల స్టఫింగ్లా కూడా పెట్టొచ్చు, కొంచెం ఉల్లిపాయలు అలాంటివి కూడా వేసి. కానీ నేనైతే ఇంకా అలా ఏం లేదు, ఇలా ఇచ్చేసాను. వాళ్ళు కొరుక్కొని కొంచెం ఆ ఉప్పు కారం ఉంటుంది కదా, అది ఇలా కొంచెం అద్దుకొని తినేసారనమాట. పిల్లలు చాలా బాగుందమ్మా అన్నారు. ఉల్లిపాయలు కూడా కట్ చేద్దాం అనుకున్నాను కానీ హెడేక్ వస్తూ ఉంది, ఇంక అందుకని పిల్లలకి అది ఇచ్చేసి నేనైతే ఒక కప్పు టీ తాగేసానండి. నాకు అయితే పెద్దగా ఏం తినాలనిపించట్లా. యాక్చువల్గా పిల్లలకి ఫస్ట్ గుడ్లే ఇచ్చాను, గుడ్లు ఉడకపెట్టేసి తినండిరా, అసలు ఏం తినట్లేదు ఏంట్రా బాబు అని. అయితే వాళ్ళేమో మాకు వద్దంటే వద్దని ఎగ్స్ అసలు తినట్లేదు, ఎగ్స్ కూడా తినట్లేదు. చీజ్ ఏదైనా పాస్తా అలాంటి రెసిపీస్ చేస్తుంటే మా వారేమో ఎక్కువ పెట్టకు, ఆ చీజ్ కూడా ప్రాసెస్డ్ ఫుడ్డే కదా, ఎక్కువ పెట్టకు అని అంటున్నారు. అందుకని పన్నీర్ కూడా తగ్గించేశాను, చీజ్ కూడా పెట్టట్లేదు పిల్లలకి, గుడ్డు కూడా తినట్లేదు వాళ్ళు, ఇంకా నాన్ వెజ్ కూడా ఎలాగో తినరు. పాలు కూడా చాలామంది ఇవ్వద్దు అంటున్నారు. ఇంక పిల్లలకి ఏం పెట్టాలో నాకైతే అర్థం కావట్లేదండి. పోనీ ఆ ఫ్రూట్స్ చూస్తే అంత డబ్బులు పెట్టి కొంటుంటే స్వీట్ లేదు, ఏమీ లేదు, ఏదో తింటున్నామంటే తింటున్నాం అట్లా ఉన్నాయన్నమాట ఆ ఫ్రూట్స్ ఏమో. ఇంక ఇప్పుడు ఆ బజ్జీలు అయితే పెట్టాను. కానీ చిన్నపిల్లలు ఒక 3-4 ఇయర్స్ పిల్లలకు కూడా అలా ఇచ్చేస్తే బాగా, అంటే రెగ్యులర్గా పెట్టమని కాదు కానీ ఎప్పుడైనా బాగుంటాయి కదా అలాగా బజ్జీలు. ట్రై చేయండి, పిల్లలకు కూడా చప్పగా ఉంటాయి, మరి కారం లేకుండా. ఒకవేళ కొంచెం పెద్ద పిల్లలు అయితే అలా కొంచెం ఉప్పు, కారం, చాట్ మసాలా వేసియండి. చాట్ మసాలా లేకపోతే కాస్త నిమ్మరసం కలిపించేయండి, బాగుంటాయి. ఇంకా ఆ తర్వాత టీ తాగేసి అప్పుడు ఇంక ఇల్లు అయితే ఇలా తుడిచేస్తూ ఉన్నాను. ఇంకా ఈవినింగ్ పూజ అయితే చేయలేదండి, ఎందుకంటే నేను ఉదయం నాన్ వెజ్ తిన్నాను. ఇంక మళ్ళీ ఇప్పుడు నైట్కి కూడా నాన్ వెజ్ తింటాను కదా. మన సబ్స్క్రైబర్ ఒకళ్ళే చెప్పారు ఏంటంటే, భారతి నాన్ వెజ్ తిన్న 9 hours పాటు పూజ చేయకూడదు అని చెప్పారు. సో ఇంక అందుకనే ఇంక నేను నాన్ వెజ్ తిన్నాను కదా అని చెప్పి పూజ అయితే చేయలేదన్నమాట. ఆ తర్వాత ఇంకా బయట ఆరబెట్టిన టవల్స్ అవన్నీ తీసుకొచ్చేసి ఇంక అవన్నీ కూడా మడతపెట్టి ఇక్కడ పెట్టేస్తూ ఉంటాను. సో ఇదంతా కూడా ప్రతిరోజు ఈవినింగ్ రొటీన్, మార్నింగ్ రొటీన్ ఉంటాయి కదా. మధ్యాహ్నం ఒకటే కొంచెం టైం దొరుకుతుంది. ఆ మధ్యాహ్నం పూట కూడా నేను ఏంటంటే ఎక్కువ ఈ వీడియో ఎడిటింగ్స్, లేకపోతే ఇంకా ఇదిగోండి ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కదా, పచ్చళ్ళు అండి. ముందు మామిడికాయ పచ్చడి పెట్టాలి. మా పిల్లలు అయితే నన్ను తినేస్తున్నారు, అమ్మ ఎప్పుడు పెడతావు నువ్వు మామిడికాయ పచ్చడి అని చెప్పి. బాబు సండే రావాలిరా బాబు, కొంచెం ఓపిక్గా పెట్టాలి అవి, సండే వెళ్ళి మామిడికాయ ముక్కలు అవన్నీ తెచ్చుకొని అప్పుడు చేసుకుందాంలే అని చెప్తా ఉన్నాను అనమాట. సో ఇంక మీరైతే పెట్టేశారా అండి పచ్చళ్ళు, వడియాలు అవన్నీ? నేనైతే పెట్టలేదు, ఇంకా వడియాలు కూడా స్టార్ట్ చేయలేదు. కొన్ని బియ్యపిండి వడియాలు కూడా పెడదాం అనుకుంటున్నాను, చూడాలి. అసలు టైమే ఉండట్లేదు అనమాట నాకైతే, అంత బిజీ అయిపోయాను. సో ఇక్కడేమో ఇంకా ఇంట్లో పనంతా అయిపోయాక ఇంకా ఫ్రెష్ అయిపోయాను. సమ్మర్ కదా, అసలు ఎన్నిసార్లు స్నానం చేస్తున్నానో కూడా నాకే తెలియట్లేదు అనమాట, అంత ఉక్క పెట్టేస్తూ ఉంది మాకైతే. సో ఇంకా ఫ్రెష్ అయిపోయి ఆ తర్వాత ఇంకా నైట్ డిన్నర్లోకి అయితే చెప్పాను కదా చికెన్ మెజిస్టిక్స్ అని. పిల్లలు తిన్నారు కాబట్టి ఈవినింగ్ వాళ్ళ కోసం ఎగ్ బజ్జీ వేసాను, ఇంక మా కోసం చికెన్ మెజిస్టిక్స్ అనమాట. ఇవేంటంటే ముందు రోజు చికెన్ తెచ్చాం కదా, సో అప్పుడే ఇట్లా కొంచెం బోన్లెస్ చికెన్ అంతా కూడా ఇట్లా తీసి పెట్టేసుకున్నాను. ఆల్రెడీ సాల్ట్ వేసి పెట్టేశాను కాబట్టి చికెన్ అనేది బాగా సాఫ్ట్గా అయిపోతుంది అనమాట. ఇదిగోండి ఇలాగా. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని కొంచెం కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. ఆల్రెడీ సాల్ట్ అందులో ఉంది కాబట్టి ఇంక నేను సపరేట్గా సాల్ట్ అయితే వేయట్లేదు. ఇది ఒక 1/2 kg కన్నా కొంచెం ఎక్కువే ఉంటుంది చికెను. సో అందులో ఇదిగోండి ఒక 3 to 4 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకొని, కొంచెం సాల్ట్ వేసుకొని, కొంచెం వాటర్ వేసుకొని ఇలా కలుపుకోవాలి. మీకు కావాలి అనుకుంటే స్పైసెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కారము, ధనియాల పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పకోడీ లాగాన. సో నేనేంటి అంటే అవన్నీ కూడా నేను తర్వాత వేసుకుంటాను. సో ఇప్పుడు ఏంటంటే కార్న్ఫ్లోర్ వేసుకున్నాం కదా, నూనె బాగా మరగాలి. మరుగుతూ ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ఇలా అయితే వేసేసుకోవాలన్నమాట. సేమ్ మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా వస్తాయి, ఇలా పొడవుగా బోన్లెస్, బాగుంటుంది. తినేవాళ్ళు, చికెన్ బాగా ఇష్టంగా తినే వాళ్ళకి ఈ రెసిపీ బాగా నచ్చుతుంది అనమాట. అలా అని పిండి ఎక్కువ వేయకండి, ఒక 3-4 స్పూన్స్ అయితే చాలు. సో వేసేసి ఇలాగా బాగా అన్నీ, నూనె బాగా వేడిగా ఉండాలి. తర్వాత చికెన్ వేసిన తర్వాత మాత్రం మంటని కొంచెం తగ్గించి ఫ్రై చేసుకోవాలి. అప్పుడే ఏంటంటే మనకి చికెన్ బాగా ఉడుకుతుంది.
సో నాకైతే ఒక్కొక్క వాయ ఫ్రై అవ్వడానికి 6 to 7 మినిట్స్ పట్టింది. ఇదిగోండి ఇలా చికెన్ అంతా కూడా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లో ఎక్కువ ఆయిల్ అవసరం లేదు, ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని జీడిపప్పు ఆప్షనల్ ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. జీడిపప్పు, ఒక 2 పచ్చిమిర్చి, కరివేపాకు వేసి హై ఫ్లేమ్లో కొంచెం మంచిగా ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో చేయడం వల్ల ఏంటంటే మనకి బయట రెస్టారెంట్స్లో ఆ స్మోకీ ఫ్లేవర్ వస్తుంది కదా, అలా వస్తుంది అనమాట. ఆ తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, చిన్న స్పూన్, ఎక్కువ వేయద్దు, ఒక చిన్న స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకోండి. మీరు కావాలి అనుకుంటే అల్లం వెల్లుల్లి సపరేట్గా చాప్ చేసి కూడా వేసుకోవచ్చు. కాకపోతే అందరి దగ్గర ఉండవు కదా, అదే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అందరి ఇంట్లో ఉంటుంది, అందుకే నేను అదే వేశాను. తర్వాత ఒక చిన్న కప్పు పెరుగు, అలాగే కారం, మీరు తినే దాన్ని బట్టి కారము, అంటే నేను ఒక 1/2 స్పూన్ కారము, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ ఏమో మిరియాల పొడి వేసుకున్నాను. ఉప్పు, కారము, ధనియాల పొడి, గరం మసాలా, మిరియాల పొడి పెరుగులో వేసేసుకున్నాను. వేసేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో ఇలా మంచిగా ఒకసారి కలిపేసుకొని వాటర్ అయితే వేయాలండి. ఇంకా ఉల్లిపాయలు, టమాటాలు ఇట్లా ఏం వేయకూడదు. సో ఇది ఇంచుమించు మనకి ఇది మంచూరియా చేస్తాం కదా అలాగే, కాకపోతే మంచూరియాలో కార్న్‌ఫ్లోర్, వెజిటేబుల్స్ కూడా వేస్తాం కదా, క్యాప్సికమ్ ఇలాంటివి. ఇందులో అయితే ఏం వేయలేదు నేను. ఇంతే, వాటర్ వేసిన తర్వాత వాటర్ కొంచెం బాగా బాయిల్ అయిన తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న ఈ చికెన్ ఉంది కదా అదంతా వేసేసి హై ఫ్లేమ్లోనే కొంచెం మంచిగా ఫ్రై అవనిచ్చి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే చికెన్ మెజిస్టిక్స్ రెడీ అండి. చాలా బాగున్నాయండి నిజంగాన, చాలా టేస్టీగా ఉన్నాయన్నమాట. మొత్తం ఆ పెరుగు కమ్మదనం మనకి చూడండి తందూరి టేస్ట్ వస్తుంది, కానీ ఇది కొంచెం ఆ ముక్క ఎలా ఉంటుందంటే పకోడీలాగా ఉంటుంది. చాలా మంచి డిష్ అనమాట. ఎప్పుడైనా స్పెషల్గా చేయాలి అనుకున్నప్పుడు చేయండి, చాలా ఇష్టంగా తింటారు. బోన్లెస్ చికెన్ తోటే బాగుంటుంది. సో ఇదైతే చేశాను కదా, అయితే ఇప్పుడు అదే కడాయిలో సింపుల్గా ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నాను, ఎగ్ ఫ్రైడ్ రైస్. మరి పిల్లలు తినాలి కదా, మరి వాళ్ళు చికెన్ తినరు, అందుకే ఇంక నేను చికెన్ సపరేట్గా చేసేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేసేస్తా ఉన్నాను. ఇంక మళ్ళీ సపరేట్గా కర్రీ ఎందుకులే అని చెప్పి ఇంక ఇలా ఫ్రై చేస్తున్నాను అనమాట, ఎగ్ ఫ్రైడ్ రైస్. సో ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఒక 5 ఎగ్స్ తీసుకున్నాను. ఆ ఎగ్స్ని ఆమ్లెట్ లాగా వేసేసుకోవాలన్నమాట కలపకుండానా. సో ఇదిగోండి ఇలా మొత్తం ఒక ఆమ్లెట్ లాగా అయిన తర్వాత మిక్స్ చేసుకోవాలి, అప్పుడు కట్ చేసుకోవాలి. అప్పుడు ఏంటి అంటే మనకి చిన్న చిన్న గుండలాగా అవ్వకుండా పెద్ద పెద్ద పీసెస్ లాగా ఉంటే బాగుంటుంది, అప్పుడు ఫ్రైడ్ రైస్లో మిక్స్ అయిపోకుండా ఉంటుంది అనమాట. ఆ తర్వాత వెల్లుల్లిపాయ అయితే వేసుకున్నాను, ఒక 6-7 వెల్లుల్లి రెబ్బల్ని దంచుకొని వేసుకున్నాను. అందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఇదేంటంటే మరీ అంత స్పైసీగా ఉండేదైతే కాదు, ఎందుకంటే చికెన్ కొంచెం కారంగా ఉంది కదా, అందుకని ఈ ఫ్రైడ్ రైస్ కాస్త కొంచెం చప్పగా చేశాను. అంటే చప్పగా అంటే మరీ చప్పగా కాదు, కొంచెం మైల్డ్గా చేశాను అనమాట. సో అదంతా కొంచెం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఉడకబెట్టుకున్న రైస్ వేసేసుకున్నాను. రుచికి సరిపడా ఉప్పు, మిక్స్డ్ హర్బ్స్, మిరియాల పొడి, అంతే. సోయా సాస్ ఇట్లా ఇంకేం వేయట్లేదు. ఇదిగోండి ఇవైతే వేసేసుకొని చిల్లీ ఫ్లేక్స్ వేసేసుకొని హై ఫ్లేమ్లో ఫస్ట్ ఏమో సిమ్లో పెట్టి మంచిగా కలిపేసుకోండి. మొత్తం ఉప్పు కారాలు అన్నీ బాగా కలిపిన తర్వాత హై ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకొని పక్కన చికెన్ మెజిస్టిక్స్, ఈ రైస్ కాంబినేషన్ చాలా బాగుంటుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. సో ఫస్ట్ ఏంటంటే పిల్లలకి ఇంకా నేను ఇలా పెట్టించేసాను, తర్వాత నేను మా వారు చికెన్తో తిన్నాం అనమాట. సో అదనమాట ఇంక ఇవాల్టి వ్లాగ్, ఇంకా రెసిపీస్. సో చూసారు కదా, రేపటి వ్లాగ్లో మళ్ళీ వస్తాను, అప్పటి వరకు ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.